ఉత్తరాఖండ్లో ఒక హెలికాప్టర్ క్రాష్ అయిందట. మన విమాన ప్రమాదంలో ఇంచుమించు 270 మంది చనిపోయారు. బస్సు ఎక్కినా ప్రమాదమే, ట్రైన్ ఎక్కినా ప్రమాదమే, ఏరోప్లేన్ ఎక్కినా ప్రమాదమే, చివరకు హాస్టల్ స్టూడెంట్ భోజనం చేసిన దగ్గర కూడా ప్రమాదమే. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. మనిషి అంటే ఈ జీవన విధానంలో మార్పు వచ్చేసింది. టెన్షన్స్ ఎక్కువైపోయాయి. ఏదో విధంగా యాక్సిడెంట్ అవుతుంది. భారతదేశానికి ఏమీ తెలియట్లేదు, కానీ విపరీతమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో, ఏం పరివేషం జరుగుతుందో అర్థం కావట్లేదు. మనిషి స్పీడ్ అయిపోయింది లైఫ్. మనిషి బతుకు జీవుల్లో స్పీడ్ అయిపోయి మనిషి ఎక్కడ అడగట్లేదు అన్నమాట. తొందరగా ఇప్పుడు ఎంత అడ్వాన్స్ సిస్టమ్ అవుతే అంత వరస్ట్గా తయారవుతుందండి. మన ఇప్పుడు అడ్వాన్స్ సిస్టమ్ అనేది, సపోజ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ పిఎల్స్ అనేది మంచిదే. అడ్వాన్స్ సిస్టమ్ కూడా అది కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతుంది. అందుకే యాక్సిడెంట్స్ కూడా అలాగే అవుతున్నాయి చాలా. అటువంటి ఎంత అప్డేట్ అవుతున్నాయో మన సిస్టమ్ అంత యాక్సిడెంట్ అయిపోతున్నాయండి. ఇది అలా జరగకూడదని కోరుకుంటాం. మరి 20 ఇప్పుడు ఈ 25లో మరి ఘోరంగా యాక్సిడెంట్ జరిగాయండి. భగవంతుడు అది కొద్దిగా జరగకుండా చూడాలని ఆశిస్తున్నాం. ఇప్పుడే అందిన వార్త, హెలికాప్టర్ ఒకటి క్రాష్ అయిందట. 6 చనిపోయారు ఉత్తరాఖండ్లో. భగవంతుడు అది జరగకుండా చూడాలని భావిస్తున్నాం.